गणेश भगवान की जय। अदिगो वस्तुंडु गजराजु वस्तुंडु कन्यमूल महागणपति बंगारू बाल गणपति एलग पैन एक्किंडु लोकालु तिरिगिंडु कन्यमूल महागणपति बंगारू बाल गणपति कैलासम इर्सिंडु कन्न वाळ्ळनु वदिलिंडु चौति पंडग पूजलकై భూలోకమే వస్తుండురా। जय बोलो गणपति भगवान की जय। जय बोलो गणेश महाराज की जय। बोलो गणपति महाराज की जय। जय अंटुंडु अय्या गणपయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి। जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू गट्टिगाने रे। जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజేతం ముందు పూజల వాడు మూడవ రోజు కూడా ఘనంగా పూజలు అందుకుంటున్నారు అన్నదాన కార్యక్రమాలతో హైదరాబాద్ అంతా హడలెత్తిపోయింది ప్రతి చిన్న వినాయకుని కాడ కూడా ఈసారి అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రస్తుతం మనము ఉప్పల్ నియోజకవర్గంలోని ఏఎస్ రావు డివిజన్లో ఈసీఐఎల్ డిఏఈ గేట్ 2 దగ్గర పెట్టినటువంటి బజరంగ యూత్ అసోసియేషన్ వారి అధ్యక్షతన ఘనంగా నిర్వహిస్తున్నారు సో ఇక్కడ శరచంద్ర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ విష్ ద సేమ్ అండి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ గత 12 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక మండపం ఏర్పాటు చేసి భక్తులకి అందరికీ అన్నదానం ప్రతి ఏటా చేయటము 12 రోజులు భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా యువకులని దీంట్లో భాగస్వాములు చేయటంగా ఉద్దేశంగా ఈ వినాయక మండపం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి ఇరు రాష్ట్రాల్లో వరదలతో బాధపడుతున్నారు కాబట్టి మాకు వచ్చిన చందా మన ఏదైతే హుండీ అమౌంట్ ఉందో అది ఇరు రాష్ట్రాలకు సమానంగా ఇద్దామని అనుకుంటున్నాం అదేవిధంగా సిటీలో ఉన్న అన్ని గణేష్ మండపాలు కూడా వాళ్ళ దగ్గర వచ్చే హుండీ ఆదాయాన్ని వాళ్ళు కూడా ఏదైతే వరదల్లో బాధపడుతున్నారో వాళ్ళకి ఇవ్వగలిగితే సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యము మానవ సేవ మాధవ సేవ కాబట్టి ప్రజలకు సేవ చేసినప్పుడే దేవుడు సంతోషపడతారు కాబట్టి మనం ఏదైనా రూపాయి వాళ్ళకి ఇవ్వడము రోజు అన్నదానాలు చేయడము లేని వారికి సహాయం చేయడమే ముఖ్యం కాబట్టి అదే మెయిన్ మోటోగా తీసుకొని మనము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మహారాజా గణేష్ని తీసుకొచ్చారు కదా సో ఎంత ఫీట్ ఉంది ఇంతమందికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ యొక్క మేము 5 ఫీట్ నుంచి స్టార్ట్ చేసాము ఇలా 15 ఫీట్ వినాయకుడిని పెట్టాము లాస్ట్ ఇయర్ సరస్వతి రూపం పెట్టాము ఈశ్వర్ మహారాజా రూపం పెట్టాము గణేష్ని ప్రతి ఏటా 11 రోజులు నిర్వహించి 12వ రోజు నిమజ్జనానికి తీసుకెళ్తాం మాకు ఇక్కడే కప్రా లేక్ ఉంది కాబట్టి ఆ కప్రా లేక్లోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది లడ్డు వేలం పాట యాక్షన్ ఎలా ఉంటుంది లాస్ట్ టైం 3 lakhs వెళ్ళింది ఈసారి వచ్చే అమౌంట్ కూడా లడ్డు ఆక్షన్ పెట్టి ఆ అమౌంట్ కూడా ఫుల్ అమౌంట్ ఏదైతే వరద బాధితులు ఉన్నారో సీఎం రిలీఫ్ ఫండ్కి ఇద్దామని అనుకుంటున్నాం లడ్డును కూడా లడ్డు అండ్ ఉండి రెండు లడ్డు అమౌంట్ హుండీ అమౌంట్ రెండు రాష్ట్రాలు రెండింటికి సమానమా లేకపోతే తెలుగు రాష్ట్రాలకు 2 సమానం తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారే కాబట్టి ఇద్దరు బాధపడుతున్నారు కాబట్టి మన వచ్చిన ఎక్కడున్న ప్రజలే కాబట్టి ఇక్కడ వచ్చిన డబ్బులు సరి సమానంగా 2 సీఎం రిలీఫ్ ఫండ్లకి షేర్ చేస్తాం మూడవ రోజు అన్నదాన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా చేస్తారా ఏం కార్యక్రమాలు చేశారు ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి ఏటా పిల్లలందరిని భాగ్యస్వామి చేస్తూ సరస్వతి పూజ నిర్వహిస్తాం అది కూడా శుక్రవారం పూజ నిర్వహించడం జరుగుతుంది అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది మండపాలు కొన్ని కళ తప్పుతున్నాయని మండపాలు కొన్ని అంటే యువత అందరు కూడా నిష్ఠతో ఉండట్లేదు అని కూడా అంటే దీని మీద మీరేం కమెంట్ చేస్తారు అంటే 100లో 1 చోట్ల జరుగుతుండొచ్చు కానీ దాన్ని మిగతా 98కి ఆపాదించడం కరెక్ట్ కాదు ఇవాళ యువకులు చూస్తున్నారు ఎంతమంది యువకులు ఉన్నారు ఈ భక్తి శ్రద్ధ అనేది వస్తే వాళ్ళలో ఫస్ట్ వచ్చేది సిన్సియారిటీ డిసిప్లిన్ మనకి పూర్వకాలం నుంచి కూడా పెద్దలు చెప్పింది భక్తి అంటే అదే వాళ్ళదంటే భక్తి శ్రద్ధలతో చేస్తారు వాళ్ళకు ఒక క్రమశిక్షణ వస్తుందని చెప్పి పెద్దలు మనకి ఇది అలవాటు చేశారు పూర్వం కూడా బాలగంగాధర్ గారు ఏర్పాటు చేసిన స్వతంత్ర పోరాటం అప్పుడు
ఇట్లాంటి మండపాలు ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటే సంఘటితం చేయడానికి ఇట్లాంటి ఏర్పాటు చేసి అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి అప్పుడు స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా దాన్ని మనం ఆపకుండా ఇవాళ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఐక్యంగా వచ్చి దేవుడికి భక్తి శ్రద్ధతో పూజలు చేసి వాళ్ళలో ఒక మంచితనం పెంపొందించే విధంగా మనం కూడా భావితరాలకి అదేవిధంగా మనం తెలియజేయాలని చెప్పి మా ఉద్దేశం. భజనలు లేకుండా చెస్సులు క్యారమ్ బోర్డులు ఆడుతున్నారు, నామస్మరణ మిస్ అయిపోతున్నట్టుగా. భజన అనేది కంపల్సరీ జరుగుతుంది. ఇప్పుడు మనకు పోలీసు వారు చెప్పినట్టు కానీ రాత్రి ఏ అగ్ని ప్రమాదం జరగకుండా ఉండాలి, ఎవరో ఒకరు మేలుకొని ఉండాలి అన్నప్పుడు రాత్రిపూట ఏదైనా క్యారమ్స్ ఆడతారు. కానీ వేరే తప్పుగా ఏమి దాంట్లో జూదమో లేకపోతే డబ్బులు పెట్టి ఆడేదో లేదు. దాన్ని తప్పుగా తీసుకోవద్దని మా కోరిక. మొత్తం మీద చూసినట్టయితే ఇంకా కార్యక్రమాలు ఏం చేస్తారు? అదే మాకు ప్రతి ఏటా అన్నదానం చేస్తాము. తీసే రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది నిమజ్జనం కార్యక్రమం. రోజు ఎక్కడి నుంచి కళాకారులు తీసుకురావడం కానీ ఇంకేమైనా ప్లాన్? కేరళ నుంచి, మహారాష్ట్ర నుంచి, మన తెలంగాణ డప్పులు అన్నీ చేస్తాము. మీరు కావాలంటే 11 రోజు మీరు కూడా వచ్చి వీక్షించవచ్చు. మీరు అన్నట్టుగా ఉండి ఆయన లడ్డు డబ్బులు ఇవ్వాలంటారు. కానీ చాలామంది కామెంట్లో వినాయకుని పెట్టి లచ్చలు పెట్టేది కూడా చేయొచ్చు కదా, ఎంత పెద్ద విగ్రహాలు అవసరమనే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఏం చెప్తారు? మీరే అంటున్నారు యువత ఇవాళ తప్పుదారి పడుతుందని. ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడే కదా యువత దీంట్లో భాగస్వాములు అయినప్పుడే కదా మంచితనం అనేది, భక్తి శ్రద్ధలు అనేవి తెలిస్తే ఆటోమేటిక్గా క్రమశిక్షణ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో మీరు అంటున్నారు లక్షలు ఖర్చు పెడుతున్నారని, ఎంతమంది కళాకారులు బతుకుతున్నారో కూడా ఆలోచించాలి. మొత్తం వినాయకుని పూసినటువంటి కలర్లో తీసుకుపోయి గంగానదిలో వేయటము, లేకపోతే సాగర్లో వేయటము, శ్రీశైలంలో వేయటం వల్ల మళ్ళీ అది మనమే తాగటము అంటే కాలుష్య రహితం అవుతుంది. హిందూ పండుగలు రాగానే కాలుష్యం అవుతుందని కొంతమంది చెప్పడం కూడా జరుగుతుంది. దీని మీద ఏం చెప్తారు? మీరు అన్నది 100% నిజం. ఇప్పుడు మేము మట్టి వినాయకుడు పెడదామంటే లేదన్నా మన విఘ్నేశ్వరుడు పెద్దగా ఉండాలి, మన విఘ్నేశ్వరుడు కలర్ఫుల్గా ఉండాలి అనేది. దీనికి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని, ఎందుకంటే ఈ చేసే వాళ్ళు కూడా కళాకారులు నష్టపోకుండా వాళ్ళని కూడా అటుగా మళ్లించి గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి మట్టి వినాయకుడిలే పెట్టాలి, మట్టి వినాయకుడికే పూజించాలి అనేది ఏదైనా గవర్నమెంట్ నుంచి ఒక గట్టి జీవో అనేది వచ్చి ఇంపోజ్ చేయగలిగితే స్ట్రిక్ట్గా చాలా బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. సంవత్సరం గొప్ప నిర్ణయాలు తీసుకున్నారా గణేష్ పండుగ సందర్భంగా? గణేష్ పండుగ సందర్భంగా మేము ఇదే చెప్తాం అందరికి, యువకులకి, యూత్కి మనకి తోటి వాళ్ళకి సహాయం చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం మేము తీసుకునే నిర్ణయం వరద బాధితులకు సహాయం చేయాలని, అదేవిధంగా మిగతా మండపాలను కూడా అది చేయాలని మా కోరిక. దురదృష్టవశాత్తు చాలామంది కూడా పార్టీల దేవుడు పార్టీల మండపాలలాగా అయిపోయినాయి, దేవుని కూడా అలా తీశారు. దీని మీద ఏం చెప్తారు? దేవుడు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదండి. దేవుడు అన్ని కులాల్లో దేవుడు ఉంటారు, అన్ని మతాలకి దేవుళ్ళు ఉంటారు. పార్టీలకు దీన్ని ఆపాదించద్దు. ఎవరు రాజకీయాలకు వాళ్ళు ఆపాదించుకుంటే అది హర్షణీయం కాదు. 12 సంవత్సరాల నుంచి పెడుతున్నారు కదా, మంచి జరిగినట్టు అనిపిస్తుందా? 100% మందు జరుగుతుంది. ఇంకొకటి కూడా మేము కూడా యువకులకు చెప్తుంటాం, మనము ఇవాళ ఈ డిఫారెస్ట్రేషన్ వల్ల, చెట్లు కొట్టేయడం వల్ల ఇవాళ ఈ వరదలకు కారణం. కాబట్టి మనం కూడా ఒక మొక్క పెడదాం ప్రతి సంవత్సరం. ఎవరితో అయిన విధంగా వాళ్ళగా గ్రీన్ ఛానల్ అనేది కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే స్టార్ట్ చేశారో పార్టీలకు అతీతంగా మన భవిష్యత్ తరాలకు అందించాలంటే మొక్కల పెంపు అనేది చాలా అవసరం. దాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి యువతను కోరుకుంటున్నాం. బంగ్లాదేశ్ లాంటి దేశాలలో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో హిందువులు చాలా తక్కువగా అయిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. సో అలాంటి వైపుగా మండపాలు పనిచేసే అవకాశం ఏమైనా ఉందా? జస్ట్ ఏమన్నా ఒక 10 రోజులు 12 రోజులు పెట్టి భజన మామ అనిపించే కార్యక్రమాలేనా? మేము ఈ యూత్లో 120 మెంబర్స్ ఉన్నాం. చూడండి, ఎక్కడైనా సరే ఏ మతం వారైనా సరే తక్కువ చేసి చూడకూడదు. అదేవిధంగా మనము భారతదేశంలో పుట్టాం, ఒక హిందువుగా పుట్టాం. వేరే వాళ్ళని అవమానించడం మన ఉద్దేశం కాదు. అదేవిధంగా హిందువులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. అదే మన పూర్వీకులు కూడా నేర్పించింది. అనగదొక్కితే అది అణిగేది కాదు, ఏదో ఒక దగ్గర రివల్యూషన్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే మన హిందువులు లేకపోతే ఇతర మతాలు తక్కువ చేసి చూడొద్దు అనేది మా కోరిక. ఏం చెప్తారు ప్రజలకు? ఏం చెప్తారు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏదైతే ఇవాళ ఇరు రాష్ట్రాల్లో ప్రజలు వరదలకు బాధలు పడుతున్నారో, మేము ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నామో హుండీ కానీ లడ్డు అమౌంట్ని కానీ ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించాలని, అదేవిధంగా ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళ చేయనంత సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి, బంగారు బాల గణపతి, ఎలుక పైన ఎక్కిండు లోకాలు తిరిగిండు కన్యమూల మహాగణపతి, బంగారు బాల గణపతి, కైలాసం ఇర్సిండు కన్న వాళ్ళను వదిలిండు, చౌతి పండుగ పూజలకై భూలోకమే వస్తుండురా. జయ బోలో గణపతి భగవానికి, జయ జయ బోలో గణేష్ మహారాజ్.
జై